హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు అమీన్పూర్లో జరిగిన ఘటన మీకు తెలిసే ఉంటుంది. ఒక 1 వీక్ కింద జరిగిన ఘటన. ముగ్గురు పిల్లల్ని కన్న తల్లే కాలయములాగా ఆమె చంపేయడం జరిగింది. ఆమె కన్న పిల్లల్ని ఆమె చంపేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఏదైతే నెగిటివ్ ప్లేస్ వాళ్ళ విలేజ్ ఉందో ఆ విలేజ్కి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు చంపేయాల్సి వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏది జరిగినా ఇంకా ఏది ఉన్నా అంటే సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది, ఇలాంటి వాళ్ళ వల్ల ఏం యూజ్ ఉంది, ఇలాంటి వాళ్ళని ఇంకా చర్యలు తీసుకోకుండా ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఒకసారి వాళ్ళ విలేజ్కి రావడం జరిగింది. వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంత డీలే చేస్తున్నారు, ఎందుకు ఇంత డీలే జరుగుతుంది? ఎందుకంటే ఈరోజు ఈమె, రేపు ఇంకొకరు ఆడవాళ్ళు. మనం వినేది ఆడవాళ్ళు అనేది ఒక ఆదిశక్తి అంటే నిదర్శనం లాగా ఉండేవాళ్ళు తప్ప ఇప్పుడున్న వాళ్ళు ఎట్లయిపోయిందంటే నిదర్శనం కాదు, అంటే నిరూపిస్తున్నారు ఏదన్నా ఉంటే. అసలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళ హస్బెండ్ది ఏమన్నా తప్పుందా, లేదంటే ఈమె ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉండేదా, లేదంటే ఈ మధ్య మారడం జరిగిందా, బాయ్ ఫ్రెండ్ వచ్చిన తర్వాతనే మారిందా అనేది వాళ్ళ మాటల్లో విందాం. అమ్మ చెప్పండి, మీరేమవుతారా? మీకు తోటి కోడలు అవుతాను సార్. తోటి కోడలు మీరు. ఓకే, అంటే ఇప్పుడు ఈమె ఎవరైతే ఉన్నారో ఎన్నో కోడలు ఇవే? ఈమె నాలుగో ఆమె, మూడో ఆమె, మీరు? నేను 5. అంటే మీరు మొత్తం 7 మందిని, ఒక ఆడపడుచు, 6 అన్నదమ్ములు. 7 మంది మొత్తం 7 మంది. ఓకే అమ్మ, అసలు ఏం జరిగింది? ముగ్గురు పిల్లల్ని చంపేయడానికి గల మేజర్ కారణాలు ఏంటి? తన బాయ్ ఫ్రెండ్ సార్. బాయ్ ఫ్రెండ్. తన బాయ్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత తనలో మార్పు వచ్చింది. ఓకే, తనలో మార్పు వచ్చింది. తను పిల్లలను అసహించుకోవడం జరిగింది. తను వచ్చిన తర్వాత తన భర్త పట్ల అతి ప్రేమ ఒలకబోసింది, నమ్మేయడానికి. ఓకే, తనకు ఎటువంటి అనుమానం లేకుండా చేసింది సార్ ఈ పని మాత్రం. హస్బెండ్ నమ్మిస్తూ పిల్లలను చీదరించుకుంటూ హస్బెండ్ కు దగ్గర అవుతూ ఇదేనా జరిగింది? అంతకన్నా ముందు ఎలా ఉండేది ఈమె? అందరితో మంచిగా ఉండేది, పిల్లలతో ఎక్కువ సన్నిహితంగా ఉండేది. తన భర్త, ఎందుకంటే తన భర్త డ్యూటీకి వెళ్తాడు, ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు వెళ్ళేది తెలియదు, కాబట్టి తన పిల్లలతో ఎక్కువ సఖ్యతగా ఉండేది సార్. ఓకే, ఈవిడ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 2013 లో అయిందండి సార్ మ్యారేజ్. 2013 లో మ్యారేజ్ అయ్యింది. ఈ 2013 నుంచి ఇప్పటి వరకు అంటే ఈ మధ్య ఈ 3 నెలల 6 నెలల కిందనే చేంజ్ అయిందా, లేదంటే అంతకన్నా ముందు కూడా ఆమె బిహేవియర్ కావచ్చు, ఆమె యాటిట్యూడ్ ఇలాగే ఉండేదా? లేదు సార్, అంతకు ముందు తన యాటిట్యూడ్ ఎలా ఉండేదో అలానే ఉండేది. తన స్వభావం ఈ 6 నెలల నుంచి చేంజ్ అయింది సార్. ఓకే, అంటే బయట వినిపించేది ఏంటంటే ఈమె సెకండ్ వైఫ్, అవును, ఫస్ట్ వైఫ్ చనిపోవడం జరిగిందని కొన్ని వినిపిస్తుంది. ఫస్ట్ వైఫ్ ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది? తను ఏమంటారు, పురిటి నొప్పులకు తట్టుకోలేక కనేడు ముందే చనిపోయింది సార్. డెలివరీ అవుతుంటేనే చనిపోయింది తను. ఓకే, డెలివరీ అప్పుడే చనిపోయింది. ఓకే, ఇక్కడేనా ఆమె హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత? హాస్పిటల్లోనే చనిపోయింది. హాస్పిటల్లో ఆమె చనిపోయిన తర్వాత ఈవెన్ మ్యారేజ్ చేయడం. ఇంకోటి బయట జరుగుతున్న డిస్కషన్స్ ఏంటంటే ఇతనికి ఈవిడకి 20 years డిస్టెన్స్ ఉంది, ఎందుకు అంత డిస్టెన్స్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేయాల్సి వచ్చింది? మీరు అప్పటికి ఉన్నారా ఇక్కడ? లేదు సార్, పెళ్లి కాలేదు మీకు అప్పటికి? కాలేదు. ఓకే, అది పక్కన పెడితే మేజర్ గా మీరు ఏమైందని మీరు అనుకుంటున్నారు? ఏమైందనంటే తనకే తెలియాలి సార్. అసలు తను ఎట్లా చేసిందో నాకు కూడా అర్థం అవుతలేదు. ఎంత మంచిగా ఉండేది అంటే అంత మంచిగా ఉండేది. అందరితో మాట్లాడకపోయినా, పక్కన వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళని కలుపుకొని మాట్లాడేది, వాళ్ళతో అంత బాగా ఉండేది. అట్లా మాట్లాడుతుండే సార్ తను. ఓకే, చాలా మంచిగా ఉండేది. ఇప్పుడు మారిపోయింది తను. కానీ పిల్లల పట్ల ఇంత కర్కశంగా ఎట్లా బిహేవ్ చేసిందో అసలు నాకు అర్థం అయితలేదు. తన ఒక్కరి పాత్రనే ఉందా, తన ప్రియుడు పాత్ర కూడా ఉందా పిల్లల్ని చంపడంలో? ఇది ఒక్కటే అనుమానం. నాకైతే ఈ రెండిట్లో డౌట్ ఉంది సార్. పిల్లలను తనొక్కది చంపిందా, లేకుంటే ఇద్దరు కలిసి చంపిర్రా? ఒక్కరంటే ముక్కు మూతి ఒకరు మూసినా ఒకరితో టవాల్ గుంజుతారేమో, ముక్కు మూతి ఒకరే మూసి టవాల్తో ఒక్కరే ఎట్లా చంపుతారు సార్? ఈ డౌట్ ఉంది మీకు? అవును సార్, ఒక్కరు చంపలేరు. ఎందుకంటే అది 9th క్లాస్ పిల్లలు కదా, 9th క్లాస్, 5th, 4th, 3rd. 5th, 4th, 3rd. ఓకే, అంటే 5th అన్నా గానీ మాక్సిమం ఒక 8, 9 years, 10 years ఉంటుందా? 12 years సార్. 12 years బాబుకి. ఓకే, పాపకి 10 years, చిన్నోనికి 8 years. అంటే పెద్ద పిల్లలు, మాక్సిమం పెద్ద పిల్లలు. మరి చెప్తే అర్థం కాని అంతా కూడా ఉండదు. లేదు సార్. ఓకే, ఇప్పుడు మీకు ఈమెలో మార్పు ఎప్పటి నుంచి మీకు అర్థమైంది? అంటే ఈమె కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అంటే హస్బెండ్ మీద అతి ప్రేమ చూపించింది అనేది మీరు ఒక 3 months ముందు. ఈ శివ అనే పర్సన్ ఎలా పరిచయం అయ్యాడు మీకు? గెట్ టుగెదర్ కించి పరిచయం అయిందని కూడా చెప్పింది సార్. 10th class బ్యాచ్.
10th బ్యాచ్. కానీ అట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. గెట్ టుగెదర్ కామన్ సార్, అది ఎందుకంటే ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉంటున్నారు, ఎట్లా బ్రతుకుతున్నారు, అది షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కానీ ఇట్లాంటి సన్నివేశాలు కూడా సృష్టిస్తుందని కూడా, ఇట్లాంటి కారణాలకు అది భాగస్వామ్యం పాటిస్తుందని కూడా అనుకోవట్లేదు సార్. గెట్ టుగెదర్ ఓకే, ఇక ముందు కూడా ఎవరన్నా గెట్ టుగెదర్ ఉందంటే కూడా పంపించలేని సిచ్యువేషన్ లేదు సార్. ఇప్పుడు సిచ్యువేషన్ ఆల్రెడీ మారిపోయింది. ఆల్రెడీ ఊర్లో కూడా నేను విన్నా నా స్వయంగా. ఇప్పుడు గెట్ టుగెదర్ పెట్టుకోవాలంటే మా ఊర్లో ఇట్లా జరిగింది, మమ్మల్ని పంపించట్లేదు మా హస్బెండ్. పక్కన వాళ్ళు చెప్తున్నారు ఫోన్ చేసి. ఓకే ఓకే, ఇప్పుడు 3 నెలల నుంచి ఈమె ఏదైతే మీకు ఫస్ట్ నుంచి చాలా మంచిగా ఉంది, మంచిదని మీరు అంటున్నారు, ఈ 3 months లో ఎందుకు ఇట్లా మారిందని ఎప్పుడు మీకు ఈ డౌట్ రాలేదా? ఎప్పుడు మీ బావతో మీరు ఎప్పుడన్నా ఏంటి మారింది అని? లేదు సార్, ఎన్నడూ ఈ డిస్కషన్ రాలేదు. ఓకే, మీకు ఎప్పుడు తెలిసింది ఈమె కొంచెం మారింది, ఈమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది ఎప్పుడు మీకు? మాకు మొన్న తెలిసింది సార్. పిల్లల్ని చంపేసిన తర్వాత అది కూడా పోలీస్ వాళ్ళు ఎస్పీ సార్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాకు అతన్ని చూపించారు, ఫోటో చూసినాము. జస్ట్ తనని చూడని కూడా చూడలేదు. తన పాత్ర ఉందని మాకు అప్పుడే తెలిసింది. మీ బావ ఇది జరిగిన తర్వాత ఈ శివ అనే వ్యక్తి ఎప్పుడన్నా వీళ్ళింటికి రావడాలు లేదు సార్, ఇలాంటి ఏమైనా జరిగింది, వీళ్ళకి ఏదైనా గొడవ అయ్యింది, ఏమైనా చెప్పడం జరిగిందా? లేదు సార్, తను డ్యూటీకి వెళ్తాడు, తను వచ్చిపోయేది చూడలేదు, తను బయట ఎక్కడ తిరిగింది చూడలేదు, తను స్కూల్ కి వెళ్తుంది అనుకుంటాడు. కానీ ఇట్లా మోసం చేసి తిరుగుతుంది అని మాత్రం ఏ భర్త అనుకోడు కదా సార్. ఓకే, స్కూల్లో ఏం చేసేది ఈమె? టీచింగ్ సార్. టీచింగ్, అక్కడే టీచింగ్ చేసేది. టీచింగ్ ఎస్పీకే స్కూల్. ఓకే, అంటే ఇక్కడ మీరు చూసారు కదా, పిల్లలకు బుద్ధి నేర్పే వాళ్ళే టీచర్ అని. అంటే రేపొద్దున ఏదైనా సరే టీచర్ అని, ఇక్కడ ఈ అమ్మాయి టీచింగ్ చేసే అమ్మాయి, ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేసినప్పుడు రేపొద్దున, ఎందుకంటే సమాజంలో కొంతమంది అంటూ ఉంటారు కదా, నా హస్బెండ్ కొట్టిండు, లేదంటే అబ్బాయి హస్బెండ్ చంపేసిండు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాగే కొట్టడం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అసలు? సార్ ఒపీనియన్ అంటే తనను బహిరంగ ఉరిదీయాలి. లేదంటారు న్యాయానికి చట్టానికి కళ్ళు లేవు, మా వల్ల కాదు అని అనుకుంటే గనక మాకు అప్పగించండి, తను మా గ్రామానికి తనని అప్పగించండి, ఇద్దరిని అప్పగించండి. ఇంకొకరికి బాయ్ ఫ్రెండ్ ని ఇద్దరిని కలిపి అప్పగించండి. మెయిన్ బుద్ధి చెప్తాం వాళ్ళకి. తగిన శాస్త్రం మా పిల్లలకు, మా బావగారికి, మా కుటుంబానికి ఎట్లాంటి న్యాయం జరగాలో అది మెయిన్ నిరూపిస్తాం సార్. ఓకే, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదమ్మా, పోలీస్ స్టేషన్ లో మీకు ఏం చెప్పారు పోలీస్ వాళ్ళు? సార్ నేను వెళ్ళలేదు. ఓకే, మీకు ఫస్ట్ మీ బావని తీసుకెళ్లడం జరిగింది పోలీస్ స్టేషన్ కి. అవును సార్. మీ బావనే చంపేశాడు. అవును. ఓకేనా? దాని తర్వాత మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని గంటల టైంలో ప్రాంతంలో తీసుకొచ్చారు ఇక్కడికి పిల్లల్ని? నైట్ 11:30 అయింది సార్. నైట్ 11:30 తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం అయిన తర్వాత 11:30కి వచ్చారు. ఈ ఘటన ఇట్లా జరిగిందని తెలిసినప్పుడు ఏంటి మీ మైండ్ లో వచ్చిన ఆలోచన? మైండ్ లో ఏంటి సార్, అసలు పిల్లలు ఎట్లా చనిపోయారు, వాళ్ళు ఎక్కడ పోయారు, అదే యాక్సిడెంటా ఇన్సిడెంట్సా, అది ఎవరి వల్ల జరిగింది? కాళ్ళ కింద అసలు పరుగులు తీసినాం సార్ మేము. ఆ నైట్ 3 గంటలకు మాకు ఫోన్ వచ్చింది, పరుగులు తీసుకుంటే ఆ నుంచి ఇక్కడ ఉక్కొచ్చినాం. మా హస్బెండ్ ఎంత భయంకరంగా అసలు తట్టుకోలేకపోతున్నాం సార్. ఇప్పటికి మాకు జీర్ణించుకోలేకపోతున్నాం. కళ్ళ ముందు ఫంక్షన్స్ కి ఇట్లా వచ్చేవాళ్ళ ఇక్కడికి? వచ్చేవాళ్ళు సార్. ఈవెన్ ఫొటోస్ కూడా ఉన్నాయి, చూపించమంటే చూపిస్తా. మీకు ఇప్పుడు మీ బావకున్న ఇప్పుడున్న మైండ్ సెట్ కావచ్చు, అది కావచ్చు, ఏమనిపిస్తుంది ఇప్పుడు నార్మల్ గా బాయ్ ఫ్రెండ్ విషయంలో కావచ్చు? ఈవిడ పేరేంటి? ఇది రజిత అనే వ్యక్తి గురించి కావచ్చు, మీకు తగిన న్యాయం జరగాలంటే ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి సార్? బహిరంగంగా ఉరిదీయాలి. ఎందుకంటే ఇంకొక అమ్మాయి నేర్చుకోవద్దు, ఇంకొక అబ్బాయి కూడా పెళ్ళైన ఆడదాని దగ్గరికి టచ్ చేయాలంటే భయపడాలి. శివకు ఇద్దరికి ఉరి పడాలి సార్, ఇద్దరికి ఉరి. ఈ శివ అనే వ్యక్తి మీకు తెలుసా ఎప్పుడన్నా? ఇప్పుడే కొత్తగా వింటున్నాం సార్, పేరు కూడా కొత్తగా వింటున్నారు. మీకు తెలిసి ఈ రజిత అనే అమ్మాయి మైండ్ సెట్ అట్లాంటిదేనా? లేదు సార్, తన మైండ్ సెట్ ఇట్లా ఉండేది కాదు అసలు. తను పరిచయం అయిన తర్వాతనే తన పూర్వలోకానికి వెళ్ళిపోయింది. తను పిల్లలను భర్తను మర్చిపోయి తన పూర్వలోకానికి వెళ్ళిపోయింది. తన 10th బ్యాచ్ లోకల్కి వెళ్ళిపోయింది తను. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? రజిత తప్పు అనుకుంటున్నారా, శివ తప్పు అనుకుంటున్నారా? మెయిన్ గా ఇద్దరిది తప్పు ఉంది సార్. తను ప్రేరేపించడం తప్పే, ఆ ప్రేరణకు గురైనందుకు తనది తప్పే. ఎందుకంటే తను ఒక వ్యక్తి ప్రేరేపించినప్పుడు తన పిల్లల్ని ఎట్లా చంపుకుంటారు? ఎందుకంటే తన కడుపు దించుకొని పుట్టారు కదా సార్ 3 పిల్లలు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఓకే, నీ క్లాస్మేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అతని మీద నీకు ప్రేమ పుట్టినప్పుడు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, కానీ పిల్లల్ని చంపాలని ఎందుకు అనుకోవచ్చు అనుకుంటున్నా? తన పైన ఆస్తి ఉంది సార్.
ఎవరి పైన? రజిత పైన. ఓహో, రజిత పైన ఆస్తి ఉంది కాబట్టి ఈ పిల్లలు ఉంటే ఆ ఆస్తి పిల్లలకు చెందుతుంది కాబట్టి వీళ్ళని చంపేస్తే ఆస్తికి ఎవరు అడ్డుండరు అనుకోనా? శివ ప్రేరేపించుంటాడు సార్. ఇట్లా ఈ విధంగా ప్రేరేపిస్తేనే తను ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఓకే 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 ఓకే. ఆమె పైన ఎన్ని ఎకరాల పొలం ఉంది? 2 ఎకరాలన్నర పొలం ఉంది, 2 ఫ్లాట్లు ఉన్నాయి ఆమె పేరు మీద. ఓకే. ఇప్పుడు మేజర్ గా మీరు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది జనాలు చూస్తున్నారు, మీరు అంటున్నారు ఏం న్యాయం జరగట్లేదు, చాలా మంది వస్తున్నారు పోతున్నారు, మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు, నిరూపణ కూడా జరగట్లేదు. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదాలి? ప్రభుత్వానికి చెప్పేది ఒకటే సార్, మాకు న్యాయం కావాలి. న్యాయం జరగకపోతే మాకు పట్టియండి, వాళ్ళని ఇద్దరిని పట్టియండి. మెదక్పల్లి గ్రామం అంటే మళ్ళా గుర్తుండిపోయేలా చేస్తాం మేము వాళ్ళిద్దరి పట్ల. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి రావడం జరిగిందా? 5 రోజుల వరకు ఇక్కడే ఉన్నారు సార్. పిల్లలకు పాలు పోసి వచ్చిన దగ్గర ఇక్కడే ఉన్నారు. వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉన్నారు. మమ్మీ డాడీ. వాళ్ళ మమ్మీ ఏం చెప్పడం జరిగింది మీకు? వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది సార్, నేను ఇట్లా అనుకోలేదు, నేను పెంచుకున్నా గానీ పెంచుకున్న తప్పుకు కూడా నన్ను చూడకుండా ఇది చేసింది అని అన్నారు. పెంచుకున్నా అంటే ఈ ఎవరైతే ఉన్నారో పెంచుకుంటారు, పెంచుకోరు. ఓకే. ఈమె వచ్చేసి ఒక బంజారా సంబంధించిన అమ్మాయి అని అంటున్నారు, ఎంతవరకు నిజమే? అది నిజమేనా సార్? వాళ్ళే చెప్పారు, వాళ్ళ అమ్మ నాన్ననే చెప్పారు. ఓకే. ఒక బంజారా అమ్మాయిని తెచ్చుకొని పెంచుకున్నాము, ఇప్పుడు ఎస్సీ దాంట్లోకి ఇచ్చారు, అమ్మాయిని మ్యారేజ్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు మేజర్ గా మీకు వాళ్ళ మమ్మీ ఏదన్నా వెళ్ళేటప్పుడు కావచ్చు, పాలు పోసేటప్పుడు కావచ్చు, మీ శోభ కావచ్చు, అది కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎవరన్నా దీని మీద స్పందించడం జరిగిందా? స్పందించారు సార్, కానీ వాళ్ళ అమ్మ వెళ్తూ ఒక మాట అని వెళ్ళింది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత తన పిల్లని తిడుతుంటే ఎందుకు ఆ పిల్లని తిడుతుర్రు అది ఇది అని ఇష్యూ అయింది. ఒక 5-10 మినిట్స్ అయింది. అయిన తర్వాత పక్కింట్లో పడుకున్నారు. మార్నింగ్ 3 o'clock లేచిరు. లేచి చక్కగా బావ దగ్గరకు వచ్చిరు. వచ్చి నాయన మరి ఇల్లుకు 7 ట్రిప్పుల ఇటుక కొట్టించిన, 20 సంచుల సిమెంట్ వేయించిన, నా బిడ్డ మీద ఉన్న పుస్తల తాడి నీ దగ్గరనే ఉంది, మరి నాకి నాయన నేను ఎట్లా బతకాలని వచ్చింది. ఎవరు? వాళ్ళ అమ్మ. ఈయన్నే ఉన్నది, ఈయన్నే అడిగింది మమ్మల్ని. 5 రోజులు పాలు పోసి వచ్చిన తర్వాత ఈ మాట అడిగింది మమ్మల్ని. మీ బావగారిని అడిగింది? ఎక్కడ ఇల్లుకి ఉష్క కొట్టించింది? ఈ ఇల్లుకి ఆమె కొట్టించింది, నా డబ్బులు నాకు ఇవ్వండి అని. ఓకే. అది ఎంతవరకు? అంటే పిల్లలు చచ్చిపోయారనే అది లేదు, ఆ బాధ లేదు. ఆ బాధ అయిపోయింది. ఈ ఆస్తి కొరకు అడుగుతున్నారు సార్, మరి అది ఎంతవరకు? మీకు ఏమైనా డౌట్ ఉందా వాళ్ళ అమ్మ చేయి కూడా ఏమైనా ఉండొచ్చు అని? మాకైతే తెలియదు సార్. తెలియదు. ఓకే. అంటే వాళ్ళ డాడీ కావచ్చు, అమ్మాయి వాళ్ళ డాడీ కావచ్చు, లేదంటే వాళ్ళ అన్నదమ్ములు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఈ ఒక్కదాన్ని చదువుకున్నారు, చదువుకున్నందుకు మీ ఇంటికి వచ్చింది, దుకాణం పెట్టిపోయింది. మీరు ఇప్పుడు ఆ పిల్లలకు న్యాయం జరగాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పిల్లలకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి మొత్తానికి న్యాయం జరగాలంటే బహిరంగంగా ఉరి తీయాలి. తను పిల్లలు అనుభవించే వేదన, వాళ్ళు పడిన బాధ ఒక్కసారి కూడా అమ్మ వద్దు అనలేదా? తన తల్లికి బాధ అనిపించదా? ఒక్కసారైనా గుర్తు తెచ్చుకోండి. కింద పడితేనే ఎంత విల్లాడిపోతామా, పిల్లలు కింద పడితేనే మనము. ఇప్పుడు నేను నా పిల్లలు నా ఇంటి దగ్గర వదిలేసిన, ఇప్పటికి 3 times ఫోన్ చేస్తున్నా, నా పిల్లలు ఏం చేస్తున్నారు అని బయట వాళ్ళకు. అట్లాంటిది తన తల్లి తన చేతులతోటి చంపుతుంటే ఆ పిల్లలు ఎంత భయపడి ఉంటారు. కన్న తల్లి ఇట్లా చేసిందని ఎంత మనోభావన. ఎట్లా చంపింది అనుకుంటున్నారు మీరు? అంటే కొంతమంది ఏమంటారు అంటే పెరగన్నంలో విషం పెట్టింది అని అంటున్నారు, చంపేసింది అనుకుంటున్నారు, టవాల్తో చంపేసింది అని అన్నారు. ముగ్గురు ఓకే చంపేసింది అనుకుంటే ముగ్గురు పిల్లల్ని ఒకేసారి ఎలా చంపేయచ్చు? ఒకరిని తర్వాత ఒకరిని చంపిందంట. అంటే పిల్లలు అరవకపోవచ్చునా? అది నాకే అదే అంటున్నా సార్, నేను పిల్లలు అరవకపోవచ్చా, అడగకపోవచ్చా ఏంది అసలు అని. మామూలుగా ఏదైనా కొనియమంటేనే పిల్లలు కొద్దిసేపు ఏడిస్తే మన మనసు చలించిపోయి మన దగ్గర డబ్బులు లేకపోయినా వేరేటోళ్ళతో కొనిస్తాం. అంటే కన్న తల్లే ఒక నరురూప రాక్షసి లాగా కన్న పిల్లల్ని చంపేయడం అనేది ఎట్లా పుట్టిరో అట్లా చంపేసింది. అసలు ఇది చాలా ఘోరం ఇది. ఎందుకంటే సమాజంలో ప్రతి మనిషికి ఒకటి ఏదో ఒకటి సమాజానికి యూజ్ అయ్యే కొన్ని ఉండాలని కొంతవరకు ఆలోచిస్తాం. కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, అసలు ఏంటి, ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్ష పడాలి? సరే మీరు కామెంట్ రూపంలో మీరే చెప్పండి. ఎందుకంటే రేపు పొద్దున ఈ రోజు ఈ అమ్మాయి, ఎందుకంటే ఇది కొత్తగా ఉంది, పిల్లలను చంపిన వాళ్ళు చాలా రేరు, ఇది చాలా సంచలనంగా ముగ్గురు పిల్లలు ఒకేసారి చంపిన వ్యక్తి నాకు తెలిసి మీరు విని ఈ ఒక్కతే అనుకుంటా, నాకు తెలిసి ఉండొచ్చు, మేబీ ఎవరన్నా ఒకరు ఉండొచ్చు. సరే వెళ్ళాలనుకుంటే పిల్లల్ని వదిలేసి నీ ప్రీడి కోసం నువ్వు వెళ్ళడంలో తప్పలేదు,
తప్పు లేదు మీన్స్ ఎళ్ళనుంటివి, కానీ పిల్లలని పొట్టన పెట్టుకొని ఆస్తి కోసం కావచ్చు ఇంకోటి కావచ్చు, ఇది మాత్రం అసలు దీన్ని మరి ఏ విధంగా తీస్తారు, ఏ విధంగా తీసుకుంటారు, మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, మీ బావగారు ఏమంటున్నారు మా ఈ మధ్య మీతో? మా బావగారు చెప్పేది ఒకటే సార్, తన ఆత్మకు శాంతి కలగాలి, పిల్లలకు ఆత్మకు శాంతి కలగాలంటే తనని చంపేయాల్సిందే. ఇద్దరిని చంపేయాలా? తన ఇద్దరిని సార్, ఇద్దరు. ఓకే, మీరు తనని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది, ఆమెతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? మరి పిల్లలు చనిపోయారు, పిల్లల కాస్ట్ అని కావచ్చు, అంటే బొంద పెట్టేటప్పుడు చివరి చూపు చూడడానికి ఏమన్నా వచ్చిందా ఆమె? రాలేదు సార్, తీసుకురాలేదు పోలీసులు. తీసుకురాలేదు. అడగడం జరిగిందా? అడిగిరు సార్. మా బావ వెళ్ళి లాస్ట్ చివరి చూపు అయినా ఉండని సార్ తనకి అని అంటే అంతకు అప్పటికి మాకు తెలియలేదు ఆమెనే చంపుతుంది అని, మాకు తెలియలేదు. ఆమెనే చంపిందన్న విషయం మీకు తెలీదు. తను విషయం నాగింది, పిల్లలకు పెట్టింది, ఏదో కోపంలో జరిగిపోయిందేమో. పిల్లల్ని చివరి చూపు అన్నా చూసుకుంటదని పిలవడానికి వెళ్తే వాళ్ళు పంపియనన్నారు సార్, పంపియనన్నారు పోలీసులు. ఎప్పుడు అంటే ఈ పిల్లల్ని బొంద పెట్టిన తర్వాత తెలిసిందా ఆమెను చంపిద్దని? అంతకన్నా ముందే తెలిసింది సార్. ఫస్ట్ ఈ పిల్లల్ని ఇక్కడ పంపియము మేము, ఆమెను పంపియము అన్నప్పుడే మనకు మైండ్ లో ఒక బల్బ్ వెలగాలి కదా సార్. అదే అంటే పోలీస్ వాళ్ళకి ఒక డిక్లరేషన్ అయింది, వాళ్ళకి డిక్లరేషన్ అయిన తర్వాతనే మాకు పంపియనని చెప్పారు. ఓకే, పంపియనని చెప్తేనే సైలెంట్ గా వచ్చేసారు. కనీసము ఆ వీడియోలలో చూస్తుంటే నా పిల్లల్ని నేను చంపేసిన అనే ఒక పశ్చాత్తాప అనేది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆమెలో ఒక బాధ అనేది లేదు. అంటే దిల్దారిగా నేనేం తప్పు చేయలేదు, నన్ను ఏదో కావాలని అరెస్ట్ చేసిరు అనే విధంగా ఆమె నడిచే స్టైల్ కానీ అది కానీ ఉంది తప్ప, మళ్ళీ ఈ శివ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పొద్దున ఇంకో ఇంట్లో ఇలాంటి ఘటన జరగొద్దు అంటే ఇలాంటి వాళ్ళకు ఒక కఠిన చర్యలు కావచ్చు, వీళ్ళని చాలా సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి చేస్తేనే రేపొద్దున ఇంకొకరు చేయరు. అంటే ఇంకొకరికి భయం ఉండాలంటే వీళ్ళు అన్నట్టుగా మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే పోలీసు వారు కావచ్చు, లేదంటే కోర్టులు కావచ్చు, ఎలాంటి శిక్షలు వేస్తారు అనేది అది చూడాల్సింది. మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? చంపేయాల్సిందే సార్, ఎందుకంటే ఇంకొకరు తయారవుతారు సార్ ఇట్లాంటివి. ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఇట్లా తయారవుతారు, మగ పిల్లలే గాని ఆడపిల్లలే గాని, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది మనం. ఓకే, మీరు పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారు కదమ్మా, ఎక్కడన్నా గాయాలు ఉన్నాయా, లేదంటే గొంతు ఉరేసి అది ఉంటది కదా? పోస్ట్ మార్టం కి తీసుకెళ్లారు, మమ్మల్ని టచ్ కూడా చేయనియాలి పిల్లల్ని, లోపలికి కూడా ఇంట్లో లోపలికి కూడా మమ్మల్ని జస్ట్ ఇక్కడికి వచ్చినాక కూడా జస్ట్ ముఖం మందమే మీరు చూడొచ్చు తప్ప ఇక్కడికి నుంచి జస్ట్ మొత్తం కట్టేసారు. ముగ్గురు పిల్లలకి పోస్ట్ మార్టం, ముగ్గురిని పోస్ట్ మార్టం చేసారు. పిల్లలు ముగ్గురిని వాళ్ళ అమ్మ చంపేసింది అన్నప్పుడు మీ మనసులో ఏమనిపించింది? ఏ విధంగా అంటే నార్మల్ గా పిల్లలకి ఏదైనా అయిందంటే, అంటే మామూలుగానే మనం ఎమోషనల్ గా ఉంటాం ప్రతి ఒక్కరు, మీరేమనుకున్నారు? అసలు చాలా ఎమోషనల్ సార్, అసలు చెప్పుకోలేకపోతే ఏడ్చి కళ్ళ నీళ్ళు ఎండిపోయినట్టున్నాయి మీ కళ్ళ. ఏడుద్దామన్నా గానీ కళ్ళలోంచి నీరు కావట్లేదు, కానీ మనసులో మాత్రం భయం, గుబులు. ఎప్పుడు ఈ పిల్లలు ఈ టైంలో ఏం చేసేవారు, ఎట్లా ఉండేవాళ్ళు, ఈ టైంలో స్కూల్కి వెళ్తుండేనా, ఈ టైంలో ఇంటికి వస్తుండేనా, తల్లిదండ్రితో ఎట్లా మాట్లాడుతుండే, ఇంకా మాకంటే పక్కనున్న తండ్రి వేదన ఇంకా ఘోరంగా ఉంది సార్. ఘోరం అంటే ఘోరం, అసలు చూడాలని తన ముఖం కూడా చూడాలనిపిస్తలేదు మాకు, అంత భయం అవుతుంది. నేను కూడా సూసైడ్ చేసుకొని చనిపోతా అనే మాటలు ఆయన నోట్లో నుంచి వస్తున్నాయి అని విన్నాం, ఎంతవరకు నిజం? అవును సార్, ఇప్పుడు పిల్లలు లేని బ్రతుకు నాకేం బ్రతుకు, నేనుండే ఏం లాభం, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరిని ఉద్ధరించాలి నేను? ఓకే, ఈ మాటలు వస్తున్నాయి సార్ తనకు కూడా. ఓకే, సో చూశారు కదా, ఎందుకంటే ప్రతి మనిషి పుట్టినప్పుడు సమాజానికి ఎంతో కొంత యూజ్ అయ్యే విధంగా ఉండాలి తప్ప, రేపు పొద్దున పెళ్ళే ఆడపిల్లలు కావచ్చు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా అంటే దీన్ని వాళ్ళన్నట్టుగా నిజంగానే ఉరిదీయాలా, లేదంటే మీకు రేపు పొద్దున మొన్న ఏదైతే సంఘటన జరిగిందో అదే దిశ సంఘటన, అలాంటిది కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి అలాంటి శిక్షలు పడితే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఓకేనా, మీ కామెంట్ రూపంలో ఏదైనా సరే, ముగ్గురు పిల్లల్ని పొట్టన పెట్టుకున్నది, కన్నప్పుడు ఆ కన్న కోత ఎట్లుంటుందో, ఆమె కన్నా ఆమె మనిషే కదా, మరి ఆమెకి ఎందుకు తెలియలేదు అనేది, అది ఏం జరుగుతుంది, ఎటు పోతుంది, పోలీసు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్.